మన అనసూయ గారికి ఇచ్చేద్దాం మైక్. లేదు లేదు, మేము ఒప్పుకోం కదా అస్సలు, మాకు తెలుసుగా. రండి. రాదని కాదు. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. నిజంగా నేను అస్సలు ప్రిపేర్డ్గా లేను, ఎందుకంటే ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి అని అందరిలో లాగే వచ్చి కామ్గా చూశాను. అండ్ ఐఎమ్ రియలీ నాట్ ప్రిపేర్డ్. ఐ థింక్ ఐ వాంట్ ద ఫిల్మ్ టు టాక్. ఆ తర్వాత నాకైనా కొంచెం I can gather some guts to, talk or answer. I can only say, ఈ క్యారెక్టర్ పేరు వచ్చేస్తుందేమో టెన్షన్గా ఉంది, అందుకే నేను మాట్లాడను. చాలా ఇష్టంగా పెట్టుకున్న పేర్లు మా అందరికీ నామకరణాలు చేశారు శ్రీకాంత్ అడ్డాల గారు. మా ముగ్గురు పేర్లు చాలా డిఫరెంట్గా ఉంటాయి. అక్కడి నుంచే నాకు ప్రేమ మొదలైంది ఈ చిత్రంతో, ఈ టీంతో. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ టు బీ అసోసియేటెడ్ విత్ పెదకాపు ఫ్యామిలీ. ఫ్యామిలీ అని ఎందుకంటున్నానంటే రవి సార్ గురించి చెప్పాలి. ద ఫస్ట్ మీటింగ్ ఐ హ్యాడ్, ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్స్తోనే నేను సెట్లోకి అడుగు పెట్టాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ శ్రీకాంత్ అడ్డాల గారు అండ్ కిషోర్ గారు, వీళ్ళిద్దరి గురించి ఎందుకు చెప్తున్నానంటే, శ్రీకాంత్ సార్ అంటే కనిపించేది వేరు, బట్ చాలా హీజ్ లైక్ అ కిడ్ అనమాట. అండ్ యా లేదు అంటే నాకు పిల్లలతో చాలా చనువు అండ్ స్పేస్ అండ్ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ లర్నింగ్. సో నేను నా ఉద్దేశంతోనే చెప్తున్నాను, ఏం మాట్లాడాలన్నా చాలా టెన్షన్గా ఉంది నాకు, ఎప్పుడు దేనికి ఎలాంటి అర్థాలు తీస్తాను అని. సో బట్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ ఇట్స్ రియలీ లైక్ అ ఫ్యామిలీ. నాకు చాలా సెట్ మీదకి ఎప్పుడు వస్తున్నానా అని నేనే ఫోన్ చేసి ఎప్పుడు షూట్ అని అడిగి అలా జరిగింది. ఐ మీన్ ఆయన దాక్కుంటున్నారు చూడండి. రియలీ నైస్ కిడ్స్ దీస్ టూ ఆర్. నిజంగా చాలా చాలా టాలెంటెడ్, చాలా మనసు పెట్టి చాలా డిసిప్లిన్తో ఈ సినిమా అంతా చేసాము. ఎవ్రీబడి, యాక్టర్స్ అందరు కూడా. యాక్చువల్లీ ఇది నాకు ఎప్పుడు ఆగిపోవాలో తెలియదు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడాలనుకోను. యూ హ్యావ్ టు, దిస్ ఫిల్మ్ విల్ బీ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ సినిమా లవర్స్ అని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను నేను. ఇదంతటికి ఇంత మాట్లాడడానికి కారణమైన చోటా గారు నాకు ఒకరోజు కాల్ చేసి చెప్పారు, నీకు ఒక ఫోన్ వస్తుంది, పిచ్చి వేషాలు వేయకుండా మీరు మాట్లాడు అంటే చెప్పారు. థ్యాంక్ యూ సార్, యూ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ మీ చోటా గారు. థ్యాంక్స్ అ లాట్. ఇప్పుడు నుంచి చెప్పండి. అంటే ఇదంతా ఇన్స్టాగ్రామ్ కోసం అలా. సరే, మీ మాట వింట. అమ్మో, అప్పుడే మాట వేసి నేను నా డిజైనర్తో మాట్లాడాను. బట్ ఐ విల్. థ్యాంక్ యూ సార్. చోటా గారిని నేను ఫస్ట్ కలిసింది నాయక్ వినయ్ గారు కూడా వెళ్ళిపోయారు, తొందరగా పంపించేసామని అన్నారు ఇందాక. అదే అంటే ఆయన వెళ్ళాలన్నారు, అందుకని పంపించేసాను కొంచెం. సో ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం అట్లా గాల్లో ఇంటర్వ్యూ చేసాం మనం విత్ చార్టెడ్ ఫ్లైట్లో. అప్పటి నుంచి నాకు చోటా గారు పరిచయం. అండ్ హీ స్టిల్ that lively, in fact inka much younger with his behavior and with his approach towards life. It's very inspiring, Chota garu. Thank you so much. Sir, it's great to be అంటే మీ ఆర్ట్లో ఒక భాగంగా నేను కూడా ఆర్ట్లా కనిపించానని అనిపించింది నాకు. ఎవ్రీబడి హెస్ డన్ అ ఫ్యాబ్యులస్ జాబ్. మికీ సార్ మొన్ననే ఫస్ట్ టైం కలిసాను. నాకు చాలా కష్టపడ్డారని చెప్పారు శ్రీకాంత్ సార్. నా క్యారెక్టర్కి లిరిక్స్ కానివ్వండి, ఏమైంది మీరే చెప్పాలి ఆ విషయం. అదిగోండి, ఎప్పుడు అదే కంప్లైంట్, ఎందుకో మాటలు కుదరట్లేదు మీ మొహం చూస్తే అన్నట్టు ఉంది. బట్ ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ అని అదొక విషయం బికాజ్ సంతోషాన్ని ఇంకే పదాలు చెప్పినా సంతోషం అనేది ఒక ఫీలింగ్, అది ఫీల్ అయ్యే పర్సన్కే తెలుస్తుంది. అండ్ ఐ హోప్ ఐ కన్వేడ్ అండ్ ఆర్టికులేటెడ్. ఐ విల్ వెయిట్, వీ ఆల్ విల్ వెయిట్ 29 సెప్టెంబర్. మీరందరూ ఈ సంతోషాన్ని, అలాగే ఈ వైబ్ని మీరు ఫీల్ అవుతారు అని మేము చాలా ప్రయత్నం చేశాము. ఐ హోప్ యూ ఆల్ ఫీల్ ఇట్. థ్యాంక్ యూ.